ఆశ్రమానికి పలుమార్లు వస్తూ పోయేవాడు ఒక ఆయన, ఏకనాథరావు గారు. చాలాసార్లు ఆశ్రమానికి వస్తూ వెళ్తూ ఉంటారు ఆయన. ఆయన పేరు శ్రీ ఏకనాథరావు గారు. ఆయన ప్రశ్నించారు, భగవాన్, పరిస్థితులను బట్టి చింతనలో హెచ్చుతగ్గులు ఉంటాయా, ఉండవా? మా కుటుంబ పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు, ఆ పరిస్థితులను బట్టి నేను భగవంతుని ఎప్పుడు చింతన చేస్తూ ఉంటాను. ఇంట్లో పరిస్థితులు బాగోలేదనుకోండి, మనసులో పరిస్థితులు బాగోలేదనుకోండి, మరి నేను భగవంతుని చింతనలో తేడాలు ఉంటాయి కదా. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు బాగా బాగా చేసుకోగలుగుతాను, పరిస్థితులు బాగోలేనప్పుడు చేసుకోలేకపోతూ ఉంటున్నాను. అలా ఉండవచ్చా? అలాంటి హెచ్చుతగ్గులు ఉంటాయా అని అడిగి, ఇప్పుడు మహర్షి అన్నారు, అవును ఉంటాయి. ఒక్కొక్కప్పుడు జ్ఞాన ప్రకాశం ఉంటుంది. ఒకప్పుడు అలా మనకి ఏవి ఇంట్లోనూ ఒంట్లోనూ అంతా మనం అనుకున్నట్టున్నాయి. అప్పుడు మన సత్సంగంలో విన్నవన్నీ లోపల తిరుగుతూ జ్ఞాన ప్రకాశంతో ఎంతో బాగుంటాం. అప్పుడు చింతన ఎంతో సులభంగా తేలికగా ఆ భగవంతుడితో కమ్యూనికేషన్ పెట్టుకోగలుగుతాం. ఇతర సమయాల్లో ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం అవదు. ఇక్కడ అక్కడ తిరుగుతూ ఈ పనులు ఆ పనులు ముఖ్యం అనుకుంటూ తిరిగేటప్పుడు నువ్వు ఎలా ఉంచగలవు నీ మనసుని? ఎందుచేతనో తెలుసా? అది నీలో ఉన్న త్రిగుణాల యొక్క ప్రభావం వల్ల. ఆ గుణాలు ఏం చేస్తాయంటే, రజోగుణం ఎక్కువగా ఉంటే నేను నాది అంటూ తిరుగుతూ ఉంటావు. తమోగుణం ఎక్కువగా ఉంటే నాకు ఇష్టమైనట్టు ఉంటాను, నాకు ఇష్టమైనది తింటాను అంటూ మొద్దులాగా ఉంటావు. ఏది గ్రహించవో ఆచరించవు. సత్వగుణం ఎక్కువగా ఉంటే ఈ విషయాల్లోకి వెళ్లకుండా భగవంతుని స్మరిస్తూ ఉంటావు. అది విషయాల యొక్క ప్రభావం. అప్పుడు మళ్ళీ ప్రశ్నించారు ఆయన, వారి ఆచరణలు, స్థితిగతులు, వీటి వల్ల కూడా చింతనలో మార్పులుంటాయన్నమాట. వాడు చేస్తున్న పనులను బట్టి, వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళు భగవత్ చింతన చేయడంలో మార్పులు ఉంటాయన్నమాట అన్నాడు. ఇప్పుడు భగవాన్ ఉండదు. కర్తృత్వ బుద్ధే ఈ చింతన కాటంకం. భగవత్ చింతన చేయకుండా ఉండడానికి కర్తృత్వం, నేను చేస్తున్నాను, నాది, నేను ఇలా చెయ్యాలి, చెయ్యకపోతే ఎలాగా అంటూ ఈ నేను చెయ్యాలి, నేను చేస్తున్నాను, నా బాధ్యత అనేటువంటి భావన ఏం చేస్తుందంటే నువ్వు భగవంతుని చింతన చేయనివ్వదు, కూర్చొని తిననివ్వదు, కూర్చొని పాడుకోనివ్వదు. ఏదో ఒక పని ఉన్నట్టు చూపించేసి లాగొట్టేస్తా, పని తర్వాత చేస్తా, నేను రాను అని నువ్వు నీ మనసుకు చెప్పుకోవు. మరి అది వేపిస్తే వెళ్ళిపోతావు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇదిగో ఈ పారాయణ పూర్తయితే తప్ప కదలను అని నువ్వు ఉండాలి. సత్సంగం పూర్తయితే తప్ప నేను అడుగు బయట పెట్టను, నా దృష్టిని గాని నా చెవిని గాని ఇంకో విషయంలోకి వెళ్ళనివ్వను అని నువ్వు నిశ్చయించుకొని కూర్చోవాలి. అలా కాకపోతే మనసును విషయాల్లోకి వేస్తుంది. కాబట్టి దీనికి ఏమిటి కారణం? నేను ఇలా చెయ్యాలి, నేను అలా చేయాలి, అలా చేయకపోతే ఎలాగా అని ఎంత వచ్చిందో తక్కువ ఒక ఎండిపోయిన పుల్ల మొక్కని విసిరినంతలాగా వదిలేసి వెళ్ళిపోవడం. అవునా? అదిగో ఆ విషయ చింతన నీకు అడ్డు చేస్తుంటుంది అన్నారు భగవాన్. అంటే పరిస్థితులను బట్టి భగవత్ చింతనలో తేడాలు ఉంటాయా, వాటి ఆచరణలు స్థితిగతులను బట్టి కూడా చింతనలో తేడాలు ఉంటాయా అని అడిగిన ప్రశ్నలకు భగవాన్ ఏమన్నారంటే, పరిస్థితులు పరిసరాలకి అనుగుణంగా మన మనసులో ఉన్న ఆలోచనలు తిరిగిపోతూ ఉండడం వల్ల భగవత్ చింతనలో తేడాలు ఉంటాయి. అన్ని పరిస్థితులు అన్ని అనుకూలంగా ఇస్తే బానే ఉండగలుగుతావు, లేదు అంటే మరి భగవత్ చింతన తగ్గిపోతుందని మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పి మళ్ళీ ఏమన్నారంటే, వాళ్ళ ఆచరణను బట్టి కూడా ఈ చింతన తేడా ఉంటుందా అంటే ఉండదు, అన్నిటికీ నేను అన్న కర్తృత్వ భావనే అడ్డొస్తుంది. నేను కాదు నాటికి అది ఈశ్వరుడు అన్నప్పుడు నువ్వు చేయవలసిన పనులే ఉంటాయి. మనకండి ఒక పళ్ళె, ఒక ఆకులో చుట్టూరు 4 రకాల కూరళ్ళు పచ్చళ్ళు పెట్టారు. మరి భోంచి అసలు పదార్థం అన్నం లేకుండా ఇవన్నీ ఏం చేసుకుంటావు? మనకి ఇప్పుడు అసలు పదార్థం అన్నం లాగా భగవంతుడు నీ ముఖ్య పదార్థం అయితే కదా, నువ్వు మిగతా అవి ఉన్నా లేకపోయినా ఏదో ఒకదాంతోనైనా తినేస్తావు. నీకేమో
అన్నం అక్కర్లేదు, కూరల రుచులు కావాలి. అంటే విషయాలు దీనిలో ఉందని తిరుగుతున్నావు, కానీ అవన్నీ కూడా సారం లేనివి. అన్నంతో కలిసినప్పుడే వాటికి సారం. భగవంతునితో నీ మనసు కూడి ఉన్నప్పుడే విషయాలు ఏది ఎంత ఎలా ఉండాలి వాటితోటి అన్నటువంటి జ్ఞానం నీకు కలుగుతుంది. మరి మనం అలా ఉంటున్నావా? భగవంతుడు నాకు ముఖ్యం ముందు కాదు, నాకు భగవంతుడు ముఖ్యం కాదని ముందు ఈ పని ఆ పని అళ్ళు ఇళ్ళు అది ఇది నాకు ముఖ్యం. అలాగే వ్యవహారం చేయడం వల్ల ఏమైపోతుంది అనమాట, గుణాల ప్రభావాలు తమోరజో గుణాలతో ఉండడం చేత వాటికి ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళు దొరుకుతున్నారు తప్ప అసలు ఆధారమైన పరమాత్మను వదిలేస్తున్నారు అని భగవాన్ చెప్పారు.